this is Shweta. My name is Indar and welcome to our Channel. It's time for Gautami Putra Satkarni. Let's watch it. Let's watch it. And to see the mom's expression. Yes. Huh? Oh, she's here too. విశాల సామ్రాజ్యం యుద్ధం సమాధానం కావాలి. కానీ నీ యుద్ధం కొందరికి ప్రశ్నగానే మిగిలింది. మహారాజా, మీరు మోసుకొచ్చింది సువిశాల సామ్రాజ్యమా, మృతదేహాల అంపశయ్య? శాంతికి నెరవేరదని సర్వమతాలను సమాదరించే సంస్కారం ఈ నేలకుందని ఇక్కడుంటున్నాం. ఇప్పుడు ఇది కాటి కాపరి కురువు కూటమి. మేము ఉండలేము. సెలవిప్పించండి. వెళ్ళండి. మీరు శాంతిని ఉపదేశిస్తున్నారు, నేను అశాంతిని ఉపసంహరిస్తున్నాను. మీరు వెలుగు కోసం శోధిస్తారు, నేను చీకటిని చంపే సాధిస్తాను. మార్గాలే మీరు, గమ్యం ఒకటి. ఇక ఈ భూమండలం అంతా శాంతి, అఖండ జమ్ముద్వీపం అంతా అమరావతి. మీరు ఎక్కడైనా ఉండవచ్చు, శాంతిగా వెళ్ళండి. ఈ 33 కరవాలను కరిగించి ఓ మహా ఖడ్గాన్ని తయారు చేయి. అనంత విశ్వం అసూయ చెందాలి. సింహద్వారమైన కోటిలింగాల నుంచి రాజ్యమంతా రాజసూయ యాగానికి ఏర్పాట్లు చేయండి. సామంత రాజులందరికీ ఆహ్వానాలు పంపండి. ఇది అపూర్వ ఘట్టం. ఈ యుగాల ద్వాపర యుగంలో ధర్మరాజు ఆచరించిన రాజసూయ యాగం 7 లోకాలలో ఈ ఏలుబడికి ఎదురు లేదని ఎలుగెత్తి చాటుతుంది. జిల్లాలో లేని మగాడు యాగానికి పనికిరాడట. మీ గౌతమి మాత బసిమాలితే ఉంటున్నాను. మమ్మ అనిపించి మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆలుబిడ్డలు లేని అఖండ రాజ్యం. తల్లి కొడుకుని ఏలుకుందరు కానీ. Oh, come on. ఈ రాజసూయ యాగంతో తనకు సాటి లేదని చాటుకుంటున్నాడు శాతకర్ణి. అవమానాన్ని భరిస్తూనే అమరావతి రాజులు అక్కడే ఉంటారు. నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. తోడేల పాలు తాగి పెరిగిన 9 మంది యోధులు నీతో వస్తారు. అర్థమైంది ప్రభు. కోట కళ్ళు గప్పి వాళ్ళు ప్రవేశించడానికి మా రాజు సాయం చేస్తారు. వేడుకల్లో మునిగి అప్రమత్తంగా లేని శాతకర్ణిని మన యోధులు అంతమొందిస్తారు. మీరు సింధు నుంచి దండెత్తుతూ అమరావతి చేరుకుంటారు. అలెగ్జాండర్ కు అలవి కాని అఖండ భారత ఖండం నా సొంతమవుతుంది. అలెగ్జాండర్ నిమించిన వీరుడు డెమిట్రియస్ అని చరిత్ర చెప్పుకుంటుంది. అఖండ సామ్రాజ్య లక్ష్మిని జయించావు. నీ ఇంటి మహాలక్ష్మిని ఓడిపోతున్నావు. నీ ఇల్లే నీ మాట వినడం లేదే. దేశం కదమ్మా, మన రాజ్యంలో స్త్రీలు మహనీయులు, పూజనీయులు కూడా. అది రాజు అనుకుంటే సరికాదు, ప్రజలు అనుసరించాలి. ప్రజలు అనుసరించేది రాజు అనుకోకూడదు. రాజు అనుకున్నదే ప్రజలు అనుసరించాలి. అంటే నీకు సంసారం కంటే అధికారమే ముఖ్యం. అయితే అందరూ అనుకున్నదే అధికార దాహం. అవునమ్మా, అధికార దాహం. ఈ నేల కోసం బతికే అధికారం నాకు కావాలి. ప్రజల సేవ కోసం ప్రాణాలిచ్చే అధికారం నాకు కావాలి. ఎంతో మందిని చంపి ఏకం చేసిన దేశం, వేలాది ఇళ్లాల కన్నీళ్లతో కడిగిన సామ్రాజ్యం నా ఇళ్లాల కోసం వదులుకోలేనమ్మా. మారావేమో అనుకున్నాను. వలచిన ఇల్లాలు మార్చలేదు, గెలిచిన రాజ్యాలు మార్చలేదు. మమకారం, అహంకారం ఈ రెండూ లేనివాడే నాయకుడు. రాజసూయ
మహారాజా, అనితర సాధ్యమైన ఈ మహాయజ్ఞంలో ఆఖరి ఘట్టం ఆసనం. అది అగ్రపూజ. ఈ సృష్టిలో బాధ్యుడు కాని వాడు భగవంతుడు ఒక్కడే. మనమంతా బాధ్యులు. ఎంత ఏకఛత్రాధిపతులైనా మీకన్నా ధర్మరాజు జగద్గురువైన శ్రీకృష్ణుని ఆచరించారు. ఇప్పుడు మీ వారు మిమ్ము మించిన వారిని ఎంచి మీ దంపతులు అగ్రపూజ చేసి ఆ సింహాసనం మీద కూర్చోండి. అమ్మకి అగ్రపూజ. అగ్రతాంబూలాన్ని మా అమ్మకి ఇస్తున్నాను. ఇది అధర్మం, అశాస్త్రీయం. ఆడదానికి అగ్రపూజ. మహారాజా, మీ అధికారాన్ని ఆక్షేపించాం, కానీ ఈ అవమానాన్ని మేము సహించలేం. అవలకు అగ్రాసనార్హత లేదు. ఇది అకార్యం. పవిత్రమైన పరాభవం. తల్లి గారిని గౌరవించడం తప్పు కాదు. అది మీ వ్యక్తిగతం, కానీ ఇది వ్యవస్థాగతం. ధర్మాన్ని పాటించండి. ధర్మం? ఏది ధర్మం? నీకు జన్మలు ధర్మం చేసింది ఆడది. మాటలంటూనే నీ నోట మొదటి మాట నేర్పింది ఆడది. ఆడదానికి కడుపున నలిగి నలిగి నేను అగ్రతాంబూలం ఇస్తుంది మా అమ్మకే కాదు, అమ్మకి. నాస్తి వేదాత్ పరం శాస్త్రం, నాస్తి మాత్రం సమో గురు, నాస్తి మాత్రం సమ పూజ, నాస్తి మాత్రం సమ సఖ. తండ్రిని మించిన కొడుకులు ఉంటారు, తల్లిని మించిన కొడుకున్నారా? ఉంటే చెప్పండి, అగ్రపూజలు ఇస్తాను. నీవా నీవా నీవు నీ తల్లిని మించిన పెట్టవా? తల్లిని మించిన దైవం, తల్లి పేరుని మించిన గౌరవం ఏ వ్యక్తికి ఉండదు. దానికి ప్రతీకగా ఈ క్షణం నుంచి గౌతమీపుత్ర శాతకర్ణిగా ఈ గడ్డను పాలిస్తారు. నా బిడ్డ వాసిష్ఠి పుత్ర పులమావిగా నన్ను అనుసరిస్తాడు. జయ హో గౌతమీపుత్ర శాతకర్ణి. రాజరాజ గౌతమీపుత్ర శాతకర్ణి. Wow. ఒకే మార్గ విలువ. అంగదేశపు బంగారాలు కళింగలోను కొనవచ్చు, కోసల దేశపు కాయగూరలు కుంతలలోనూ అమ్మవచ్చు. రాజ్యానికి మధ్య వందల రోజులు వ్యర్థంగా పడి ఉన్న బీడి భూములన్నీ పేద రైతులకు దారాదత్తం చేస్తున్నాను. ఇక అఖండ భారతం అన్నపూర్ణ కావాలి. ప్రతి పల్లె ఓ ధాన్య ఘటకం అవ్వాలి. ఇది శకారంభం. భరతకండే భరతవర్ష అంటూ ఈ జంబుద్వీప కాలమాన పట్టికలో ఈనాటి నుండి శాలివాహన శకం ఆరంభమవుతుంది. ప్రతి ఏటా ఇదే రోజు యుగానికి ఆదిగా ఉగాది పర్వదినం అవుతుంది. ओके तो गुस्से में है अभी भी। అలాగే ये अरे रे 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 अरे बाबा रे बाबा. ఇక్కడున్నారా? ఇందా ఈ ఇంటి గోడలకు ఉండే ముఖ్యరా. ఎవరైనా వస్తే ఇచ్చేయండి, రేపు వెళ్ళిపోతుంది. ముక్కదర్శ చెల్లిపోతుందా? ఇంకా చాలా ఇచ్చారు. నేను చాలా ఇచ్చాను. అలా లెక్కలేసుకుంటే మీరే నాకు రుణపడి ఉంటారు. పిల్లలు వాళ్ళు అమ్మతో ఉంటారు. ఈ రాత్రి నాతో చూసుగా. ఇంకా నయ్యం, నన్ను ఉండమలేదు.
Oh shit. कहाँ से आ गए यार? वो प्लान किया था वो ना, बंदे साला ने, वो हाँ। गद्दार निकला हो तो। चल ओ तेरी। एक आदमी को मारने के लिए कितने लोग आते तुम्हारे? ना ना टिक टिक टिक। हाँ। Damn man. पर वाइफ अभी भी हैप्पी नहीं है। आई नो, तो बेटे के थोड़े इमोशन में और थोड़ा बोलते ना, But see, being a queen, na, she needs to take all this type of क्योंकि देखो decision. दूसरों के भी यार। बोलते ना बच्चे बच्चे थे, तो वो हैं एक थे, एग्जाम्पल तो सेट करने हाँ, था कि वो- मेरा बच्चा भी है, तो वो हाँ, सब but लेकिन एक वो माँ का दिल नहीं, भी होता है ना, हाँ, of वो course। नहीं सोच ही नहीं रही है ना वो वो भी चीज। एक She है। just उनको वो खुद का ही लेकिन वही चाहिए। मेरे को मतलब है, अब माँ का भी चाहिए ना, हाँ, माँ से बड़ी कोई बता कोई दो चीज नहीं है है, किसी में हिम्मत। absolutely। लेकिन ये साला गद्दार निकला। ये हमेशा रहता था, शुरुआत से है, ये साला गद्दार निकला। अभी वो देखना है कि अभी ये फिगर आउट कैसे करेंगे, क्योंकि देख अभी उसकी वो उनकी माँ वो तो चली गई, बच्चे की माँ, ठीक है। अभी ये ना हो कि एट द एंड में मतलब बोलते हैं ना पूरा फैमिली प्रॉब्लम हो जाए एंड ऑल, या किसी बोलते देखने हैं में ना। भी कुछ ना कुछ प्रॉब्लम आ हाँ सकता ना, है, क्योंकि ये एब्सोल्युटली। गद्दार है बीच में। चलो देखना होगा आगे। ठीक है गाइस, तो तब तक के लिए वीडियो को लाइक, शेयर सब्सक्राइब, कमेंट क्लिक ऑन द बेल आइकॉन।